రాము రాత్రంతా వాడి షర్టు తడిపి నా ఒళ్ళు తుడుస్తూనే ఉన్నాడు. అందుకే జ్వరం చాలా వరకు తగ్గింది. రామారావు అల్లరోడే అనుకున్నాను. ఇలా సహాయం కూడా చేస్తాడా? రాము చాలా మంచోడు మిస్. పక్క వాళ్ళు చేసే పని వల్ల వాడికి చెడ్డ పేరు వస్తుంది. నీ క్లోజ్ ఫ్రెండ్ కదా, నువ్వు అలాగే వెనకేసుకొస్తావు. ఇంటికి ఏమైనా తిన్నావా లేదా నువ్వు? మొన్న రాత్రి పిల్లలందరికీ 2 బ్రెడ్ పీసులు ఇచ్చారు. రాము అవి తినకుండా దాచుకున్నాడు మిస్. అవి రాత్రి నాకు ఇస్తే నేను తిన్నాను. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. సరే మిస్. సార్, ఇదేనండి మా ఆశ్రమం. మా ఫ్రెండ్ అని చూస్తానన్నారుగా, రండి. అపరిచితులకి ఆశ్రమంలోకి అనుమతి లేదు. బోర్డు చూడలేదా? కాబట్టి మీకు ప్రవేశం లేదు. ప్రతి తొలి పరిచయానికి ముందు అవతలి వాళ్ళు కొత్త వాళ్లే. ఇందాక వీడితో నాకు పరిచయం అయింది. వీడి ఫ్రెండ్ జ్వరంతో ఉన్నాడు అని తెలిసింది. చూసి వెళ్దామని వచ్చాను. రావచ్చా? అవును మిస్. గణేష్ ని చూసి వెళ్ళనివ్వండి. వాడి మందులకి సారే డబ్బులిచ్చారు. ఎందుకో? నువ్వు డబ్బులు తీసుకెళ్లలేదా? ఆశ్రమం కోసం ఎప్పుడు షాప్లో మందులిస్తారు మిస్, అందుకే వెళ్ళాను. కానీ ఈసారి ఆయన అలా ఇవ్వను అన్నారు. ప్లీజ్ మిస్, నా ఫ్రెండ్ సార్ని చూడనివ్వండి. రండి సార్. రే గణేష్, రే గణేష్, రే గణేష్, రే గణేష్, ఏరా? ఈసారి నీకు జ్వరం వచ్చిందని చెప్తే నిన్ను చూడ్డానికి వచ్చారు. కూర్చో కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. పెద్దవాళ్లలోనే ఇచ్చే మర్యాదలు కరువు అవుతున్న రోజులివి. చిన్న పిల్లాడివైనా ఎంత సంస్కారం ఉందిరా నీలో. గణేష్, టాబ్లెట్స్ కి వాటర్ తెస్తానుండు.
గణేష్, జ్వరం తగ్గిందా? పర్లేదండి. రామారావు లాంటి ఫ్రెండ్ దొరకడం నీ అదృష్టం గణేష్. కార్లో వస్తున్నంతసేపు నీ గురించే చెప్పాడు. అవును సార్, రాము వల్లే నాకు కాలు లేదన్న బాధ కూడా ఉండదు. రే గణేష్, టాబ్లెట్ వేసుకో. పలకరింపులు అయ్యాయిగా, ఇక బయలుదేరితే మేం పాఠాలు మొదలు పెడతాం. సరేరా, జాగ్రత్త. మిస్, టాబ్లెట్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మిస్. రే, టాబ్లెట్స్ కొన్నది సారా, సార్కి చెప్పు థ్యాంక్స్ అని. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు, జాగ్రత్త. రాము, ఉంటాను. దూరం కావాలా? నీ మొండితనం ఎప్పటికీ మారదు సీత. నేనెంత దూరంగా ఉండాలనుకున్నా ఈ నీడ వదిలేలా లేదు. అన్నీ మరిచి వేలుని వీడని చేతుల ఒత్తిడి ఇంకా మరి గురుతుందే, లాలికి వాలిన రెప్పల సవ్వడి. గణేష్, నువ్వు రెస్ట్ తీసుకో. రాము, నువ్వు క్లాస్కి రా. దూరం కావాలా, నన్నే విడిచి వేరైపోవాలా, అన్నీ మరిచి. అమ్మా సీత, ఇప్పటిదాకా ఆశ్రమంలో టీచర్గా చేసిన వాళ్ళు ఉద్యోగం మాత్రమే చేశారు. నువ్వు పిల్లల్ని కన్నతల్లిలా చూసుకుంటున్నావని నీ గురించి ఆయా చెప్పిందమ్మా. చాలా సంతోషం తల్లి. అందుకే నిన్ను అభినందిద్దామని వచ్చాం. కన్నవాళ్ళెవరో తెలియని ఈ పిల్లలకి నీలా చూసుకునే వాళ్ళుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. మీరు నన్ను అభినందించడం కాదండి, మీ గొప్ప మనసుకి నేనే కృతజ్ఞతలు చెప్పాలి. మీలాంటి వాళ్లు పూనుకుని ఈ ఆశ్రమం పెట్టి అయిన వాళ్లు లేని పిల్లల్ని చూసుకోబట్టే కొంచెమైనా ఇలాంటి పిల్లలు ధైర్యంగా ఉండగలుగుతున్నారు, భవిష్యత్తు మీద ఆశలు పెంచుకోగలుగుతున్నారు. రే, సీతా టీచర్ రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కింద పడేలా చేసి ఆ తప్పు రాముగాడి మీదకి నెట్టేసి తిట్టిద్దాంరా. టీచర్ కింద పడాలంటే ఏం చేయాలి? తాడు కడదాంరా, పదండి. రాము, 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 రే రాము, రాము. ఏంట్రా? అరే రాము, ఆ టింకు గాడు సీతా టీచర్ కింద పడ్డానికి అడ్డుగా తాడు కట్టాలని చూస్తున్నాడ్రా. పదరా, వెళ్ళి టీచర్ కి చెప్దాం. రే, టీచర్ కి నిజం చెప్పినా అబద్ధం చెప్పానంటుంది. వద్దురా, నేను రాను. రే, అరే రాము, రే రాము, రే 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 ఆగరే రాము. ఒరే రాము, ఆగరా. రే, నేను చెప్పేది వినరా రాము. రే రాము, రే రాము, రే రాము, చెప్పేది వినరా. అదిగో చూడు, టింకు గాడు చేసే పని. కనీసం టీచర్ కింద పడకుండా తాడు కట్ చేద్దాం రాము. సీతా మేడం మనకి పాఠాలు చెప్తుంది కదరా, ప్లీజ్ రా. సరే రా, పద.
ఇలా రండి. నేను చెప్పానా టీచర్కి మనం మంచి చేసినా అర్థం చేసుకోదని? టీచర్, తాడు కట్టింది రాము కాదు, ఆ టింకుగాడు. ముందు మీరిద్దరు ఇలా రండి. రాముగాడు దొరికిపోయాడ్రా. చేయి చాపు. కొట్టొద్దు టీచర్, వీడేం తప్పు చేయలేదు, చేసిందంతా టింకుగాడే. మీరు కింద పడకుండా తాడు కట్ చేశాడు, మీకు హెల్ప్ చేశాడు మేడం. ఫ్రెండ్కి సపోర్ట్ చేసింది చాలు, ముందు చేయి చాపు. రాముగాడి టీచర్ కొడుతుందిరా. నువ్వు పడకుండా నాకు హెల్ప్ చేసావని నాకు తెలుసు, అందుకే షేక్ హ్యాండ్ ఇచ్చాను. నువ్వు ఈ తాడు కట్ చేయకపోయినా నేను పడేదాన్ని కాదు రాము. ఎందుకంటే ఆ టింకుగాడు తాడు కట్టడం నేను చూశాను. ఏ టింకు, ఇలా రా. రే రే ఇలా రారా. ఇంతకు ముందు కూడా టింకునే తప్పు చేసి నీ మీదకు తోశాడు అనిపిస్తోంది. సారీ రాము, మంచి చేద్దామని చూశారు కాబట్టి మీ ఇద్దరికి తీసుకో. థ్యాంక్ యూ టీచర్. ఒరే టింకు, నిన్నే పిలిచేది, ఇట్రా. మిస్, తప్పు చేసినందుకు మీ ఇద్దరికి పనిష్మెంట్. ఆశ్రమం మొత్తం క్లీన్ చేసి బట్టలన్నీ ఉతకాలి. టీచర్, చెప్తున్నాను కదా, వెళ్ళి చేయండి. ఆయా, ఏంటమ్మా? ఆయా, నేను బయలుదేరుతున్నాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. తిండికి గాని మిగతా వాటికి గాని వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఏమైనా కావాలంటే చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. తేడా వస్తే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను. సరేనమ్మా. ఆయా, ఆ పూజారి గారిని ఒకసారి తీసుకురా. పూజారి గారు, పూజారి గారు, పూజారి గారు మిమ్మల్నే. ఆగండి ఆగండి ఆగండి. పూజారి గారు, మా టీచర్ మిమ్మల్ని పిలుస్తున్నారు, ఒక్కసారి రండి. మాట్లాడేసి వెళ్ళిపోదురు, రండి 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 రండి. పూజారి గారు, అనాథ పిల్లల ఆకలి తీర్చాల్సిన ఒక మంచి పని చేసి ఆ సహాయం చేసేది మీరే అని తెలియకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడే కాదమ్మా, గత 7 ఏళ్ల నుండి ఆయన ఇదే పని చేస్తున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా వచ్చి ఇలా ఏదో ఒకటి పిల్లల కోసం పెట్టి వెళ్తుంటారు. నేను చాలాసార్లు దూరం నుంచి చూశాను. అడుగుదామంటే కుదరలేదు. ఎందుకు ఇదంతా చెప్పండి పూజారి గారు. చెప్పండి పూజారి గారు. ఆయా చెప్పినట్టు మీరు ఎందుకు 7 ఏళ్ల నుంచి తరచుగా రహస్యంగా పళ్ళు పలహారాలు పెట్టి వెళ్తున్నారు? నేరుగా పిల్లలకి ఎందుకు అందజేయడం లేదు? సీత గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? తను మా అక్క. ఒకసారి కలవాలనే వచ్చాను. ఎవరో వస్తే మాట్లాడుతున్నారు. రండి. పద బాబు. రండమ్మా. కూర్చోండి. మీరు వచ్చారని సీతగారికి చెప్పొస్తాను. అలాగే. మీ పేరేంటి? దాక్షాయిని. అలాగే కూర్చోండమ్మా. అలాగే కూర్చో. చెప్పండి. మీరు మౌనంగా ఉంటే ఏంటి అర్థం? చెప్పండి. మీరు మౌనంగా ఉంటే ఏంటి అర్థం? అమ్మా, అనాథ పిల్లలకి సహాయం చేసే ఉద్దేశంతోనే. వద్దు పూజారి గారు. నిత్యం భగవత్ సన్నిధిలో పూజ చేసే మీరు మాట దాటేయడం తగదు మీకు. బబ్లు, నువ్వు ఇక్కడే కూర్చో. నేను ఇప్పుడే వస్తాను. ఎటు కదలకూడదు, సరేనా? సరే మమ్మీ. ఎవరు పిలిచినా వెళ్ళకూడదు. కూర్చో. మీరు ఏదో దాస్తున్నారని మీ మొహం చూస్తేనే తెలుస్తోంది. మీకు తెలిసిన నిజం వెనక ఈ ఆశ్రమంలో ఉండే ఒక్క పిల్లాడి జీవితం ఉన్నా అది వాడి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. దయచేసి చెప్పండి. మౌనంగా ఉన్నారేంటి పూజారి గారు? చెప్పండి. ఓ అమ్మా, అమ్మా మిమ్మల్ని. సీతక్కతో, అది కూడా ఈ అనాథాశ్రమంలో పూజారి మాట్లాడుతున్నాడేంటి? చూడండి, మీరు మొహం చాటేసినంత మాత్రాన నిజం దాగదు. నిజం దాచాలనే ప్రయత్నం కూడా మీరు చేయకండి. చెప్పండి. అమ్మా, 7 ఏళ్ల క్రితం నా ప్రమేయం లేకపోయినా సరే నాకు తెలిసిన నిజాన్ని, నేను చేసిన తప్పుని నా గుండెల్లోనే మోస్తూ పాపంలా పెంచుకుంటూ పోతున్నాను. ఏంటా నిజం? 7 ఏళ్ల క్రితం నాకు గుళ్ళో అప్పుడే పుట్టి కొన్ని గంటలైన చంటి పిల్లాడు దొరికాడమ్మా.